ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చింది. తమతో సరైన వాణిజ్య ఒప్పందం చేసుకోకపోతే చైనా ఉత్పత్తులపై టారిఫ్లను 155% వరకు పెంచాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. వైట్ హౌస్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్తో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ట్రంప్ హాట్ కామెంట్ చేశారు. చైనా ఇప్పటివరకు తమతో చాలా గౌరవంగానే ఉందని, టారిఫ్ల రూపంలో భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తోందన్నారు. ప్రస్తుతం 55% చెల్లిస్తున్నారని, ఒకవేళ నవంబర్ 1లోపు తాము ఒక ఒప్పందానికి రాకపోతే ఈ టారిఫ్లు 155%కి చేరే అవకాశం ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. గతంలో చాలా దేశాలు అమెరికాను తమ స్వార్థానికి వాడుకున్నాయని, కానీ ఆ రోజులు పోయాయి అన్నారు ట్రంప్. ఇప్పటికే చైనా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అమెరికా 55% సుంకాలు విధిస్తోంది. దీనికి అదనంగా మరో 100% టారిఫ్లు, కీలకమైన సాఫ్ట్వేర్లపై ఎగుమతి ఆంక్షలు నవంబర్ 1 నుంచి అమలు చేయాలని ట్రంప్ యంత్రాంగం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలతో ఆ ప్రణాళికలకు మరింత బలం చేకూరింది. చైనా వాణిజ్య విధానాలపై తన వైఖరిని మరింత కఠినతరం చేయాలనే ట్రంప్ ఉద్దేశం ఈ హెచ్చరికలతో స్పష్టమైంది.